గుడ్ మార్నింగ్ గైస్. ఫస్ట్ గూగుల్‌లో నిధి ఓపెన్ చేసుకొని, నిధి లాగిన్ క్లిక్ చేసుకొని, ఇలా లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు వర్క్స్‌కెళ్ళాలి. ఆ వర్క్స్‌లో మళ్ళీ వర్క్స్ కింద అదర్స్‌లో వర్క్స్ క్లిక్ చేసుకొని టీఎస్ సెక్షన్‌కెళ్ళండి. టీఎస్ సెక్షన్‌లో ఫస్ట్ టైం క్రియేషన్ కాబట్టి క్రియేట్ కొట్టండి. క్రియేట్‌లో మైగ్రేషన్ క్లిక్ చేసుకొని ఎంటర్ అవ్వండి. తర్వాత ఇలా వర్క్స్ లిస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏఎస్ క్రియేట్ చేసిన లిస్ట్ మాత్రమే. సో ఆ ఏఎస్ క్రియేట్ చేసింది మీ వర్క్ నేమ్లో ఏదో ఒకటి టైప్ చేసుకుని వర్క్ నేమ్ అవిని సో దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ వర్క్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అందులో టీఎస్ రెఫరెన్స్ దగ్గర మన టెక్నికల్ శాంక్షన్ ఎస్టిమేట్ ఏది ఉందో ఆ టెక్నికల్ శాంక్షన్ నెంబరు డేటు ఎంటర్ చేసుకుని ఎంటర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ సేవ్ కొట్టండి. ఎప్పుడైతే సేవ్ అవుద్దో ఆటోమేటిక్గా మీకు అక్కడ టీఎస్ నెంబర్ జనరేట్ అవుద్ది. సో ఈ జనరేట్ అయిన టీఎస్ నెంబర్ని సేవ్ చేసుకోండి. కాపీ చేసుకుని మీ ఎక్సెల్లో నేమ్ పక్కన అవన్నీ కూడా ఎంటర్ చేసుకుని ఉంచుకోండి. సో అది కంపల్సరీ టీఎస్ నెంబర్ అనేది. సో తర్వాత మీకు నెక్స్ట్ ఇలా ట్యాబ్ ఓపెన్ అవుద్ది. ఈ ట్యాబ్లో ఎస్టిమేటెడ్ డేట్ అని ఉంటుంది. సో అందరూ కూడా కంపల్సరీ ప్రజెంట్ అయితే 21 జనవరి 2026 అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రైస్ టెండరు ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ వచ్చాయి. అవి రెండు కూడా 0 ఎంటర్ చేసేసేయండి. ఆ తర్వాత లొకేషన్ అడుగుద్ది. కింద లొకేషన్ ఉంది. ఆ లొకేషన్లో మన ఏలూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెక్షన్స్కి వచ్చేసేయండి. సెక్షన్స్లో ఫస్ట్ యాడ్ సెక్షన్ కొట్టండి. యాడ్ సెక్షన్లో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ వర్క్ వచ్చాలి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ లంసమ్ వచ్చి లంసమ్ సెలెక్ట్ చేసుకోండి. లంసమ్ పారామీటర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక సో దీన్ని ఎడిట్ చేసుకున్నాక ఎడిట్లో మళ్ళీ యాడ్ సెక్షన్ కొట్టి మాస్టర్స్లో నాన్ ఎస్ఓఆర్ అని ఎంటర్ చేయండి. సో నాన్ ఎస్ఓఆర్లో ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేసుకుని ఓకే కొట్టండి. సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుని అక్కడ వర్క్ ఐటమ్ అని ఎంటర్ చేసుకోండి. సో దాన్ని కాపీ చేసుకుని మళ్ళీ పక్కన కమెంట్ బాక్స్లో లాంగ్ డిస్క్రిప్షన్స్ అవి ఉంటాయి. సో వాటిలో కూడా సేమ్ మళ్ళీ అవి పేస్ట్ చేసుకోండి. దాని పక్కన కూడా సేమ్ డిపార్ట్మెంట్ డిస్క్రిప్షను లాంగ్ రెండింటిలోనూ సేమ్ అదే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు మన ఎక్సెల్ ఫార్మేట్ ఇచ్చాం కదా, ఆ ఫార్మేట్లో మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న దాని ప్రకారం అక్కడ వర్క్ ఐటమ్ దగ్గర ఆ వర్క్ ఐటమ్ ఎంత అమౌంట్ ఉందో అది ఎంటర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లంసమ్ పారామీటర్స్కి వెళ్ళి సీఎన్రైజ్ ఛార్జెస్ డిలీట్ చేసేయచ్చు. అన్ఫోర్సీన్ కూడా డిలీట్ చేసేసేయండి. సో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ యాడ్ సెక్షన్స్ ఫస్ట్ న్యాక్ను జిఎస్టీ 18% ఎంటర్ చేసేసుకోండి. ఆ తర్వాత యాడ్ సెక్షన్స్కి వెళ్ళి అక్కడ బ్లూ కలర్ ఉన్న దాంట్లో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్లో ఎల్ఎస్ 1819 అని ఉంటుంది చూడండి. సో ఆ రెండు కూడా సెలెక్ట్ చేసుకుని వాటిలో ఫస్ట్ ఉన్న దాంట్లో లైబిలిటీ డ్యూ టు గ్రామ పంచాయతీని ఎంటర్ చేసి మీకు ఎంతైతే ఓన్లీ విత్ హోల్డ్ అమౌంట్ రావాలి కాబట్టి ఆ ఎంతైతే విత్ హోల్డ్ అమౌంట్ ఉందో అది ఇందులో ఎంటర్ చేసుకుంటారనమాట. సో సేమ్ ఇలా లైబిలిటీ డ్యూ టు గ్రామ పంచాయతీ అన్న దాన్ని కాపీ చేసుకుని మళ్ళీ అక్కడ పక్కన డిపార్ట్మెంట్ డిస్క్రిప్షన్లో కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ విత్ హోల్డ్ ఈ విత్ హోల్డ్ 7.5% మీకు 7.5% ఎంతైతే రావాలో అది కూడా ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ దాని కింద దాంట్లో సేమ్ మళ్ళీ ఏం చేస్తామో ఇది ఎన్ఆర్జిఎస్ పోర్షన్ అనమాట. సో ఈ ఎన్ఆర్జిఎస్ పోర్షన్ అని ఎంటర్ చేసుకుని సేమ్ అలాగే లాంగ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ ఏముంటాయి, లైబిలిటీ డ్యూ టు గ్రామ పంచాయతీ అంటే మనం పేమెంట్ చేయాల్సింది విత్ హోల్డ్ ఎంతైతే ఉందో 7.5 అయితే 7.5 అది ఎంటర్ చేస్తాం. సో దాని తర్వాత ఎంజిఎన్ఎస్ పోర్షన్ ఇప్పుడు కన్వర్జెన్స్ ఎంజిఎన్ఎస్ రెండు కదా. సో హాఫ్ ఉన్నాయి అనుకోండి.
సో, ఎంజీఎన్ఎస్ ఎంత షేర్ ఉంటే అంత ఎంటర్ చేస్తాం. ఒకవేళ తక్కువ ఉంటే ఎంజీఎన్ఎస్ షేర్ అది ఎంటర్ చేస్తాం. సో, దీని తర్వాత కింద క్యాలిక్యులేట్ కొట్టి సేవ్ కొట్టండి. సో, నెక్స్ట్ పైన మళ్ళీ ఏఎస్ వర్క్ ఎంతైతే ఇచ్చారో ఎస్టిమేట్ మనం ఇప్పుడు ఎంత ఏసామో ఆ 2 సేమ్ ఉండేలా ఉంటున్నాయా లేదనేది కూడా చెక్ చేసుకోండి. సో, ఏదన్నా తేడా ఉంటే అప్పుడు ఇంటిమేట్ చేద్దురు. నెక్స్ట్ కింద అటాచ్మెంట్స్ కూడా కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో, అటాచ్మెంట్స్ ఏమి ఎంటర్ చేస్తున్నాం? ఎస్టిమేట్ ఒకటి, అగ్రీమెంట్ ఒకటి. ఆ 2 కూడా కంపల్సరీ అయితే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద నోట్స్ ఇవ్వండి కంపల్సరీ. సో, నోట్స్ అనేది కూడా కంపల్సరీ. సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అని ఎంటర్ చేసేసి పోస్ట్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ సేవ్ అండ్ సబ్మిట్ కొట్టే ముందు కంపల్సరీ క్యాలిక్యులేట్ ఎస్టిమేట్ కొట్టాల్సిందే. సో, అది కొట్టి క్యాలిక్యులేట్ ఎస్టిమేట్ కొట్టండి. సో, ఆ తర్వాత మళ్ళీ మీకు ఇలా ట్యాబ్స్ వస్తాయి. అందులో చెక్ లిస్ట్‌కి వెళ్ళిపోండి. ఇది అయిపోయింది కాబట్టి చెక్ లిస్ట్‌కి వెళ్ళిపోండి. ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చెక్ లిస్ట్‌కి వెళ్ళిపోయి ఈ చెక్ లిస్ట్‌లో అన్నీ కూడా ఎసలు కొట్టేసేయండి. ఎసలు కొట్టేసాక మళ్ళీ లాస్ట్‌కి వెళ్ళిపోయి లాస్ట్‌లో అటాచ్మెంట్స్ కూడా నోట్స్ అండ్ అటాచ్మెంట్స్‌లో కూడా అటాచ్మెంట్స్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కింద అటాచ్మెంట్స్ అన్నీ ఎస్టిమేట్ అగ్రీమెంట్ అయిన తర్వాత నోట్స్‌లో మళ్ళీ నోట్స్ ఎంటర్ చేసుకొని అక్కడ ఓన్లీ సర్క్యులేట్ వితిన్ ద ఆఫీస్ మాత్రమే ఎంటర్ చేసి వదిలేసేయండి. ఆ తర్వాత